అజయ్ గారు, నిజంగానే 7 సంవత్సరాల తర్వాత అక్కడ ఇంకా ఆర్థికపరమైనటువంటి ఆధారాలని దగ్గర ఉంచుకుంటారా? రెండు, సిబిఐ 7 సంవత్సరాల పాటు ఆర్థికపరమైనటువంటి అంశాలు ఈ కేసులో ఉన్నాయి, మర్డర్లో ఉన్నాయి అని చెప్పినప్పుడు అప్పుడే తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను ఈడీతో షేర్ చేసుకోవాలి. లేదంటే కనుక ఈడీ మరి దీంట్లో మనీ లాండరింగ్ ఉందనుకుంటే ఈ మర్డర్ జరిగిన కొత్తలోనో లేకపోతే మధ్యలోనో ఈ పాటికి ఎంటర్ అవ్వాలి కదా. మరి అసలు ఈ కేసు జీడిపాకంలాగా సాగుతూ ఉంది, అయినా కూడా అసంతృప్తిగానే ముగిసిందని చెప్పేసి ఒక పక్కన సునీతారెడ్డి గారు ఆవిడ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే మరి రాష్ట్రపతి వరకు వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో ఆవిడ కంటి తుడుపు చర్యలుగా ఈడీని దించారనుకోవాలా? ఎందుకంటే బాజీ గారు కామన్ సెన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు, అసలు ఇన్ని సంవత్సరాల పాటు ఎవరన్నా దొరికేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఇళ్లలోనూ ఆఫీసులో పెట్టుకుని కూర్చుంటారా? ఈ పాటికే వాటన్నిటినీ కూడా సెట్ చేసేసి వస్తారు కదా. ఇది బేసిక్ వ్యవహారం. ఇప్పుడు ఇంత చేసి మనీ లాండరింగ్ వ్యవహారం వరకే పరిమితం అవుతుంది ఈడీ. అక్కడ చేసే సిబిఐ మాత్రం దీంట్లో అసలు సూత్రధారుల్ని దాకా వెళ్ళనివ్వకుండా కేసుని ఇక దర్యాప్తు జరపాల్సింది ఏం లేదని చెప్పేసి కంక్లూజన్కి వచ్చేసేసి ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేసేసారు. సో వాట్ దిస్ కేస్ ఈజ్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ ఈడీ లేటెస్ట్ రైడ్స్? ఈ కేసుల ద్వారా ఏం సాధించవచ్చు ఈ ఈడీ రైడ్ల వలన అంటే ఏమంటారు? సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి సిటీ 424 ప్రేక్షకులు గుడ్ ఈవినింగ్ అండి. బిగ్ బాస్ తెలివితేటలో బిగ్ బాస్ దగ్గర ఉన్న దోచుకున్న డబ్బుతో ఈ కేసుని జీడిపాకం లాగా జరగటానికి కోట్ల రూపాయలు వెచ్చించి హైకోర్టులో, సుప్రీంకోర్టులో, సిబిఐ కోర్టులో లాయర్లను పెట్టుకొని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని ఇన్ని సంవత్సరాలు లాగ్గలిగారు. ఇది ఖచ్చితంగా ఆయన తెలివితేటలో, న్యాయ వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లోపాలు. ఇక ఈ రోజు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ చెప్తా ఉంది సిబిఐ ఎఫ్ఐఆర్, సిబిఐ కోర్టులో అందించిన ఛార్జ్ షీట్ ద్వారానే ఈ రైట్స్ మేము చేస్తా ఉన్నాం. ఏదైతే అవినాష్ రెడ్డి గారి ఇంట్లో కానీ, అదేవిధంగా వాళ్ళ తండ్రి గారి ఇల్లు, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఇల్లు, అదేవిధంగా గంగిరెడ్డి కొడుకిల్లు, సునీల్ యాదవ్ తమ్ముడిల్లు, దస్తగిరి, ఈ విధంగా ఒక 8 మంది అక్యూజ్డ్ ఇళ్లలో ఏకకాలంలో 6 గంటల పైగా సోదాలు చేసి, మీరు చెప్పినట్టు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సాక్ష్యాలు దొరుకుతాయా, నిజంగా దొరికే అవకాశం ఉందా అంటే నాకు కూడా అనుమానమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి తెలివిగల క్రిమినల్ ఇన్ని రోజుల సాక్ష్యాలను ఇంకా ప్రపంచానికి తెలిసేలాగా ఉంచుతాడని నేను కూడా అనుకోవటం లేదు. కానీ నేరస్తుడు ఎంత తెలియగలవాడైనా ఎక్కడో ఒక చోట ఒక చిన్న తప్పు చేస్తాడు. అది దొరుకుతుందేమోనని ఒక ఆశ. ఈరోజు ఏదైతే ఈడీ రైడ్లు జరిగింది, గతంలోనే దస్తగిరి బెయిల్లో బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ గానే, మీడియా ముఖంగానే నాకింత అడ్వాన్స్ ఇచ్చారు, ఇంతకు మాట్లాడుకున్నాం, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఇంతకు మాట్లాడాడు, పైన పెద్దలు ఉన్నారు నేను చూసుకుంటానని చెప్పాడు, కాబట్టి దీంట్లో మేము పాల్గొనడం జరిగిందని అతను పబ్లిక్ గానే చెప్పడం జరిగింది. అతని దగ్గర నుండి ఆ రోజు సిబిఐ 50 లక్షల రూపాయలకు పైగా స్వాధీనం చేసుకుంది. ఒకవేళ నిజంగా ఇది ఈ సుపారీ హత్యకు సంబంధించిన డబ్బులే కాకపోతే ఏదైతే సిబిఐ స్వాధీనం చేసుకున్న డబ్బుని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి. ఇవి మేము ఈ వ్యాపారం చేయటం వల్ల వచ్చినాయా, లేకపోతే ఈ వ్యవసాయం చేయటం వల్ల వచ్చినాయా, లేకపోతే ఈ మా కుటుంబ సభ్యులని క్లెయిమ్ చేసుకోవాలి. ఎక్కడ ఆ డబ్బుని వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేదు ఇన్ని సంవత్సరాలుగా. ఆ రోజు హత్య జరిగినప్పుడు మొట్టమొదటగా వీళ్ళ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండిపోటు అన్నారు, తర్వాత రక్తపవంతులు అన్నారు, ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అని దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి పైకి నెట్టి ఆ ఎలక్షన్స్ లో లబ్ధి పొందారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆడిన ప్రతి నాటకాన్ని సునీత గారు నమ్మటం జరిగింది. సునీత గారికి ఎప్పుడు డౌట్ వచ్చిందంటే, మా అన్న ముఖ్యమంత్రి అయ్యాడు, ఖచ్చితంగా మా తండ్రి హత్య కేసులో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షిస్తాడు అని నమ్ముకున్న ఆమెకి తర్వాత ఏ విధంగా పరాభవం జరిగింది, ఏ విధంగా చివరికి సునీత గారు డాక్టర్ గారి మీద, భర్త మీద ఏ విధంగా కేసులు పెట్టడం జరిగింది వీళ్ళే తిరిగి. అదేవిధంగా సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ గారి మీద ఏ విధంగా ఆ రోజు వీళ్ళే తిరిగి కేసులు నమోదు చేసి ఆ సిబిఐ ఎంక్వైరీ సకాలంలో సజావుగా జరగకుండా ఉండేదానికి వీళ్ళు వాళ్ళని ఎన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేయాలో అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేయటం, వీళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకునే రాష్ట్రంలో ఆ రోజు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వచ్చిన సిబిఐ అధికారులను ఏ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కనీసం హాస్పిటల్ వద్ద కూడా రానియకుండా వాళ్ళని ఏ విధంగా ఆపారు, ఏ విధంగా అడ్డుకున్నారు. ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న
జగన్మోహన్ రెడ్డికి అడుగులకు మడుగులు తుతూ తావేదారులుగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీస్ అధికారులు ఏ విధంగా అవినాష్ రెడ్డిని కాపాడారు, అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యాన్ని అడ్డుపెట్టుకుని ఆ రోజు ఏ విధంగా అవినాష్ రెడ్డి కాపాడబడ్డాడు, ఆ తర్వాత అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి గారు, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, అదే విధంగా సునీల్ యాదవ్, వీళ్ళందరూ ఏ విధంగా జైలుకు వెళ్లి బెయిల్ మీద తిరుగుతా ఉన్నారు. ఈ హత్యలో పాల్గొన్న కొంతమంది, సాక్షులుగా ఉన్న కొంతమంది ఏ విధంగా ఒక్కొక్కరు చనిపోతూ వస్తున్నారు ఆశ్చర్యకరంగా. ఇవన్నీ చూస్తా ఉంటే ఏదైతే వాళ్ళు సునీత గారు బాధపడతా ఉన్నారు, వీళ్ళందరూ బెయిల్ మీద బయట తిరుగుతూ సాక్షుల్ని ప్రలోభ పెడుతున్నారు, భయపెడుతున్నారు. ఈ కేసు ముందుకు సాగకుండా ఉండేదానికి వీళ్ళ బెయిల్ ని రద్దు చేయాలి, వీళ్ళు ఖచ్చితంగా జైల్లో ఉంటేనే ఈ ఎంక్వైరీ సజావుగా జరుగుతుంది, ఈ కేసులో మా తండ్రికి న్యాయం జరుగుతుందని ఆమె పదే పదే ఓపోతా ఉన్నారు. ఈరోజు నేను కూడా సిబిఐ అధికారులు కానీ ఈడీ అధికారులు కానీ మీ ద్వారా కోరుతా ఉన్నా, ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఒక అపనమ్మకం కలుగుతా ఉంది వ్యవస్థల మీద, కానీ ఏదైతే బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారి తెలివితేటలు చిన్న చిన్న న్యాయ వ్యవస్థలో ఉన్న వీళ్ళకి ఉపయోగపడే అంశాల మీద వీళ్ళు ఈ కేసుని జీడిపాకంలా లాగుతా ఉన్నారు వీళ్ళ తెలివితేటలతో. ఈరోజు సునీత డాక్టర్ గారి మీద ఏదైతే వీళ్ళు అపవాదులు మోపారు, అదే విధంగా చివరికి వైఎస్ఆర్సీపీ ఎంతకు దిగజారిందంటే వాళ్ళ పెదనాన్న మీదే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఆయన చావుకి ఆయన అక్రమ సంబంధాలే కారణం అనే దిశగా వీళ్ళ సోషల్ మీడియా గానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ మాట్లాడటం జరిగింది. ఆ రోజు నారాసురు రక్త చరిత్ర అన్నారు, అధికారంలోకి వచ్చారు. అపోజిషన్ లో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు, కోర్టులకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్లు తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చారు, 5 సంవత్సరాలు వీళ్ళ పరిపాలనా సమయం చనిపోయింది వీళ్ళ పెదనాన్న. అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ్ముడు, ఆ రోజున ముఖ్యమంత్రికి పెదనాన్న గాని బాబాయ్ గారు. అట్లాంటి వ్యక్తి కేసుని నీరుగార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆయన తెలివితేటలన్నీ వాడి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు. 5 సంవత్సరాల పరిపాలన సమయంలో ఆయన ఏ విధంగా కేసు జీడిపాకంలా దాన్ని ఈ విధంగా సాగటాకి ఆ రోజు తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏ విధంగా కేసులో అనేక రకాల పిటిషన్లు వేసి కోర్టును తప్పుదోవ పట్టించి ఈ రోజు ఈ కేసు ఈ పరిస్థితికి రావటానికి కారణం ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు. ఈ రోజు ఎప్పటికైనా ఈడీ ఎంటర్ అయింది, ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట వీళ్ళు చేసిన దుర్మార్గానికి ఒక సాక్ష్యమైన దొరుకుతుందని నేను కూడా ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే మా పార్టీ కాకపోయినా అపోజిషన్ పార్టీ అయినా ఒక వ్యక్తి అర్ధాంతరంగా హతమవటం, ఆ విధమైన చావు రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆయన చావుకి న్యాయం జరగాలి. ఈ రోజు రాష్ట్ర ప్రజలు యావత్ గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు ఈడీ రైట్స్ కావచ్చు, సిబిఐ ఎంక్వైరీని కావచ్చు, సునీతమ్మ గారు చేస్తున్న పోరాటాన్ని కావచ్చు. ఈ రోజు మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సిన అంశం, ఖచ్చితంగా దీంట్లో కాన్స్పిరసీ ఉంది. ఇది వాళ్ళ కుటుంబ సభ్యుల సుపారీ హత్యనే. ఖచ్చితంగా దీంట్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఆ రోజు రక్తపు మరకలు తుడిచివేయటం, ఆ తర్వాత కుట్లు వేయటం, దాన్ని హార్ట్ అటాక్ గా చిత్రీకరించటం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం మీద నెట్టి లబ్ధి పొందటం, ఆ తర్వాత 5 సంవత్సరాల వీళ్ళ పరిపాలనా సమయంలో ఆ కేసుని ముందడుగు పడకుండా, సురేష్ గారు మరీ ముఖ్యంగా ఆ కేసు ముందడుగు పడకుండా, ఎంక్వైరీ సజావుగా సాగకుండా, కోర్టులో కూడా ఈ కేసు జీడిపాకంలో సాగేదానికి వాళ్ళు ఆ రోజున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్ని పిటిషన్లు వేయటం, అనేక రకాలుగా దాంట్లో అనేక మందిని ఇన్వాల్వ్ చేయటం చేసి ఈ రోజు ఈ కేసు ఈ పరిస్థితికి రావడానికి కారణమయ్యారు. రాష్ట్ర ప్రజలు చీ కొడతారు. కనీసం జరిగింది మా బాబాయ్ హత్య కదా, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నా ఇంట్లో కేసునే నేను బయటపెట్టలేను, దోషుల్ని నేను శిక్షించలేను అని తెలిసినప్పుడు నన్ను ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమర్థవంతమైన నాయకుడు అనుకుంటారో కనీసం ఆలోచించకుండా ఎక్కడ వాళ్ళ కుటుంబ భాగవతం బయటపడుతుందోనని ఈ హత్యలో పాల్గొన్న కొంతమంది, సాక్షులుగా ఉన్న కొంతమందిని వీళ్లే చంపుకుంటూ వస్తున్నారేమో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకు కూడా అనుమాన పడతా ఉన్నారు. సురేష్ గారు, ఖచ్చితంగా మీ ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ కోరుకుంటా ఉన్నా, సిబిఐ గాని ఈడీ గాని త్వరితగతిన దీని మీద ఎంక్వైరీ చేయాలి, దోషుల్ని శిక్షించాలని చెప్పి నేను మీ ద్వారా కూడా నేను కోరుకుంటా ఉన్నా. సురేష్ గారు,